నమస్కారం. నా పేరు హేమలత. నేను జిల్లా రిసోర్స్ పర్సన్గా సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నాను. మినిమం 1 వీక్ షెల్ఫ్ లైఫ్ ఉండి ప్యాకింగ్ చేసి అమ్మగలిగిన ఏ ఆహార పదార్థాన్నైనా ఈ స్కీమ్లో మనం తయారు చేసుకోవడానికి బ్యాంకు ద్వారా గవర్నమెంట్ మనకు సహకారాన్ని ఇస్తుంది. దీంట్లో 35% సబ్సిడీ ఉంటుంది. బ్యాంకు 90% లోన్ ఇస్తుంది. 10% పర్సనల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కావాల్సింది ఏమంటే రైతులు కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా లేదంటే ఆకుకూరలు కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు పడేస్తూ ఉంటారనమాట. అంటే పొలంలోనే వదిలేస్తూ ఉంటారు, గిట్టుబాటు కాదు అని చెప్పేసి. ఆ విధంగా వదిలేయకుండా వాటిని మనము టన్నెల్ డ్రైయర్స్, సోలార్ టన్నెల్ డ్రైయర్స్ అని వస్తాయి. వాటిల్లో వేసి అంటే ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్ని అంటే తగినంత అది ఎంత మందం ఉండాలి అనేది కంపెనీ వాళ్ళు కానీ మేము కానీ మీకు నేర్పిస్తాము. దాన్ని బట్టి మీరు కట్ చేసి వాటిని డ్రై చేస్తే వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వాటిని కొనడానికి కంపెనీ మనకు డ్రైయర్స్ని మనకు ఎవరైతే సప్లై చేసింటారో వాళ్ళే మన దగ్గరకు వచ్చి వాటిని కొనుక్కొని పోతారు. అంటే మార్కెటింగ్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్లో రైస్ మిల్, దాల్ మిల్, మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్స్, ప్లస్ ఇంకా బేకరీ ఐటమ్స్ తయారు చేయడానికి కావాల్సిన మెషిన్స్, ఈ విధంగా ఏవైనా కూడా కొనచ్చు అన్నమాట. మెషిన్స్ లేకుండా కేవలం మెషిన్స్ మాత్రమే అయితే 35% సబ్సిడీ ఉంటుంది. మెషిన్స్తో పాటు మనం షెడ్ కూడా వేసుకున్నాము అంటే అప్పుడు సబ్సిడీ మనకు 30% మాత్రమే వస్తుంది. దీంతో పాటు కావాలంటే మనం వర్కింగ్ క్యాపిటల్ కూడా తీసుకోవచ్చు. అది అన్నమాట.